అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ ఏపీ అభ్యర్థులకు పెద్ద శుభవార్త రావడం జరిగింది. ఇదైతే ఎవరైతే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ శుభవార్త అని చెప్పొచ్చు. ఏదైతే ఎస్బీఐ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ నోటిఫికేషన్ గురించి మనం వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఇక్కడ మరి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి ఎలిజిబుల్ క్రైటీరియా ఏముంది, అదే విధంగా మరి అప్లికేషన్ తర్వాత మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంటుంది, అదేవిధంగా ఆల్ టికెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా మరి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ భాగంలో మరి ఎటువంటి సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి ఎస్బీఐలో మనం మొత్తం ఇక్కడ మనకు 541 పోస్ట్ మనకు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. టోటల్ నోటిఫికేషన్ అనమాట. దీనికి వచ్చేసి అనమాట మనము అప్లికేషన్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ వయసు వచ్చేసి అనమాట 21 సంవత్సరం నుంచి ఇక్కడ 30 ఏళ్ళు ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏదైతే జాబ్ వచ్చిన తర్వాత అనమాట దాదాపు అనమాట 48,000 పైచిలకు మీకు ఇక్కడ ఆ పే చేయడం జరుగుతుందన్నమాట. మీకు సాలరీ వచ్చేసి ఫర్ మంత్లీ. అదేవిధంగా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అనమాట గ్రాడ్యుయేషన్ అనమాట. మీకు సంబంధించి ఏదైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎనీథింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా ఉన్న అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జాబ్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి అఫీషియల్ వెబ్సైట్ ఏ విధంగా ఉంది, అదే విధంగా మీకు కంప్లీట్గా మనం డీటెయిల్ నోటిఫికేషన్ కూడా తెలుసుకుందాం అనమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మనం ఇక్కడ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి అఫీషియల్ యొక్క జాబ్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లో మనం ఉన్నామన్నమాట. మనకి ఇక్కడ క్లియర్గా అయితే అన్ని మెన్షన్ చేయడం జరిగి మనం స్టెప్ బై స్టెప్ అయితే మనం తెలుసుకుందాము. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఓకే, ఇక్కడ ముందుగా అనమాట వేకెన్సీ సంబంధించి ఇక్కడ కేటగిరీ మనం చూసుకున్నది ముందుగా ఎస్సీ కేటగిరీకి 75 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తర్వాత ఎస్టీ కేటగిరీ వారికి ఇక్కడ 37 పోస్టులు, అదేవిధంగా ఓబీసీ వారికి 35 అనమాట. ఈడబ్ల్యూఎస్ 50, తర్వాత అన్రిజర్వేటెడ్ కేటగిరీ కింద మనకు టోటల్గా 203 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకు వచ్చేసి అనమాట 541 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ మనం చూసుకున్నట్లయితే మనకు ఒకసారి టోటల్గా మనం ఒక షెడ్యూల్ చూద్దాం. ఓకే, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మన ఇక్కడ ఏదైతే జూన్ 24 నుంచి జూలై 14 వరకు అయితే ఆన్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చినమాట డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అనమాట. మీకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ యొక్క కాల్ టికెట్ ఉంటుంది కదా, 3rd లేదా 4th జూలై నాడైతే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి. అదేవిధంగా ఇక్కడైతే పేస్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసినమాట మనకు జూలై లేదా ఆగస్టులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ఎగ్జామినేషన్. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట. ఎగ్జామినేషన్ ఫలితాలు వచ్చేసినమాట ఆగస్టు లేదా సెప్టెంబర్లో అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసి అనమాట ఇక్కడ మనకి ఇదైతే మళ్ళీ ఆగస్టులో కానీ సెప్టెంబర్ కానీ మనకి ఇక్కడ అయితే ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫేస్ 2 ఎగ్జామ్ వచ్చేసి అనమాట మనకి ఇక్కడ సెప్టెంబర్ జరుగుతుంది. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అన్నమాట వచ్చేసి మనకి ఇక్కడ సెప్టెంబర్ ఇవ్వడం జరుగుతుంది, అక్టోబర్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3rd ఫేజ్ అనమాట స్పైకోమెట్రిక్స్ టెస్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ లేదా నవంబర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ లేదా నవంబర్లో అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అనమాట ఇక్కడ ఏదైతే మనకు మళ్ళీ ఇక్కడ జూలై, ఆగస్ట్ 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే అనమాట ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ ఇచ్చారనమాట. నాట్ బిలో 21 ఇయర్స్ అనమాట, నాట్ ఎబో 30 ఇయర్స్ అనమాట. 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ మనకు క్లారిటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని కేటగిరీ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇక్కడ ఏదైతే ఓకే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట, ఓబీసీ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం 3 ఇయర్స్ అనమాట ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు అనమాట, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వరకు అనమాట 5 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ ఆ యొక్క రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట, ఏజ్ రిలాక్సేషన్స్. అదేవిధంగా ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ కావచ్చు అనమాట 10 సంవత్సరాలు అయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది. అదేవిధంగా 13 సంవత్సరాలు ఓబీసీ వారికి, ఎస్సీ, ఎస్టీ వారికి 15 ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే